నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మననూరు గ్రామంలో అటవీశాఖ కార్యాలయంలో రాజ్యాంగ పరిరక్షణ చర్చా వేదిక ఏర్పాటు చేశారు. ప్రజాయుద్ధ నౌక గాయకుడు గద్దర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లో రాజ్యాంగం గురించి తెలిసిన వారి సంఖ్య చాలా తక్కువని, ప్రతి ఒక్కరూ గ్రామాల్లో రాజ్యాంగంపై అవగాహన కల్పించాలన్నారు. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారని, రాజ్యాంగం పట్ల అందరికీ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చదువుకోకపోవడము, రోజు జ్ఞానం లేకపోవడము, బలమైన శత్రువుతో బలహీనుడు కొట్లాడేటప్పుడు మోస్ట్ ఇంటలెక్చువల్ ఉండాలి. అంబేద్కర్ పూల లెక్క ఉండాలి రా బాబు. ఒక్క మనిషికి ఇంత మంది గురించి, దేశం గురించి తన జ్ఞానయుతం చేశాడు. ఎందుకంటే నేను చెప్పిన కదా, బాపునోడు ఏది పట్టుకోండి ఇది పట్టుకోండి, నేను కూడా అదే పట్టుకుంటాను. వచ్చినట్టుంది గద్దరన్న గాడికి 55 ఏళ్ళు పట్టుకో, గొడ్డలు పట్టుకో, కత్తి పట్టుకో, అది పట్టుకున్నాడు. లట్టుకుని ఇది పట్టుకున్నాడు అనేది కూడా ఉండదు. అడిగే హక్కు కూడా ఉంటుంది మీకు. అంటే చారిత్రాత్మకమైన మార్పులు జరిగినాయా, లేకుంటే శాత కాకుండా అయిందా, లేకుంటే చేతులు ఎత్తేదైందా, లేకుంటే కాకపోతే ఏ దేవుని పెడితే ఆ దేవుని కాళ్ళ మీద పడుతుంటే వీరికే పుట్టిందిరా రోగం అంటారు. దీని పేరు రాజకీయ